నడవరైతే నడుతుందా మంచిగా నడుతుంది. వ్యవసాయం పని, నాగల్సులు, మూట కొట్టుడు, గవాయిని ఉన్నాక ఏం ఏ పని పడ్డా పని, టీచర్ పని చేస్తుంది, నౌకర్ పని చేస్తుంది, అన్ని పనులు వస్తాయట. ఒకటే పని కూడా పంచాయతీ పనులు మంచిగా చదివినారా, మంచిగా ఎర్రగా పురోగతి అవి పోయి తెలుసుకుంటే చెప్తాయి. ఒకసారి పోయిద్దామని ఆయన పోదామంటే వాళ్ళకు శిక్షణ కానీ పోలే. 2 సార్లు పోయినా 2 సార్లు శిక్షణ వచ్చేయాలి అన్నారు. కానీ తప్పిపోయింది. ఇది గుడ్డల సీని కానీ భార్య ఉండి మనం రేపు పోదాగా అంటే వాళ్ళకు ఈరోజు చచ్చిపోయారు. వాళ్ళు శిక్షణ బాగురా సినిమా తమ్ముళ్ళు బాగురా అట్లా ఊరుకున్నాక మళ్ళా ఇది నాకు ఆదివారం నాడు పోదాలి అంటే మళ్ళీ రావద్దు కాదు నమ్మకం అవన్నీ చెప్పని చెప్పి ఆయన పోయాడు అంటారు మళ్ళీ ఆదివారం ఫోన్లో ఇంకా అయినా ఈయనకు చూసుకురా ఆ మనవనికి చూసుకురా చేస్తూనే ఉన్నాం. ఆయనకు టైం ఉంది ఇంకా ఏం కావాలమ్మా నీకు? ఏం కావాలి? అర్థం కాలేదు అనుకున్నా. ఇప్పుడు మామలకు పెళ్లి చేస్తేనే మీకు పెళ్ళం వస్తుంది. ఏడికెళ్ళి వస్తుంది? ఏ మామ పెళ్లి కాలేదు. మామలకు లేకుంటే కానీ నీకు ఏదో చూసుకురాలి. మామల పెళ్లిలు అయితే మామలకు కొడితేనే నీకు ఇస్తాం. ఏ మామ కూర్చున్నా నీకు చెప్తానే ఉంటాం. అమ్మమ్మ దగ్గర పో. వేరే పిల్లలు కావాలని వేరే పిల్లలు ఆమె గట్టినే ఉంటది. వేరే పిల్లలు చేయాలని అమ్మ దగ్గరికి పోతే వేరే పిల్ల కావాలంటుండు. లేరు మరి 8 మంది అప్పటి వరకు ఇడిచిపెట్టావు కానీ సురేందర్ 8 మళ్ళీ లెక్క పెట్టుకో 8 లెక్కే 8 మంది. విజయ్ పిల్లనన్నా వేసుకో, విజయ్ కూర్చున్న బిడ్డనన్నా వేసుకో, అజయ్ కూర్చున్న బిడ్డనన్నా వేసుకో. బాగుంటది పశువుల ఇంకేది మిసాలు వచ్చిన చేసుకుంటావా? ఇప్పుడు ఇందాక నాకే ఫస్ట్ కావాలంటే కదా, నాకే ఫస్ట్ కావాలంటే ఇక చెర్రీ మళ్ళీ మీసాలు వచ్చేదాకా వాళ్ళు చేసుకోవద్దా? మిసాలు వచ్చినాక చేసుకుంటావా? మిసాలు వచ్చినాక చేసుకుంటావా? కొనుకొచ్చినాయి పెడదాం. దాంట్లో మిసాలు ఫుల్ ఉంటాయి. ఏడొచ్చినాయి అంతేనా? అల్లుడు చూసినావా? ఆయనకి వచ్చే వరకు ఆయనకి కొంచెం కొంచెం వచ్చినాయట. జెన్నో చెప్పు చెర్రీ మళ్ళీ సప్పుడే రవితేజ బిర్యానీ చేసుకో.
ఆ? ఓ, అయ్య, ఇందరు పెళ్ళాలే చేసుకుంటావా? ఇందరు పెళ్ళాలు అంటే 10 మంది అట. ఓ, అయ్య, 10 మంది ఎంతమందిని చేసుకుంటాడు? హలో ఆ, నీది ఆ 10 మంది చేసుకొచ్చుతారు కదా ఇంకే రావులకైతే కాలేదా అందరు ఆ తోటికేగాళ్ళు ఉండాలా? అయ్యా ఉండకపోతే వెళ్ళిపోతారు ఉండకపోతే ఆఖరి అమ్మో 10 మందిని చేసుకొని కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నాడు. పాపం 10 ఆ 10 మంది మంది ఒక్కరు లేరా అందరూ అబ్బో 10 మందిని చేసుకొని రాజు అయితే 10 మంది చేసుకుంటారు. రాజు అయితే రాజు భార్యలు పని చేసుకుంటారు అంతేనా? వాళ్ళు పని చేసి వచ్చి నీ కాళ్ళు కూడా వస్తారు కదా. కూర్చుంటాడు, కాలు ఒకరు చెయ్యి ఒకరు అల్లరి చేయాలను దాకా పనికి పోయేస్తారు, నీకు సేవ చేస్తారు. చేస్తారు నీకు బిడ్డలు కూడా పుడతారా? చేపలు పట్టడానికి పోతారా బిడ్డలు? నీ బిడ్డలలో చేపలు పట్టవేస్తారు. మండలికే చేపలు మరి నీ కొడుకులు ఏం చేస్తారబ్బా? నీ బిడ్డలు చేపలు పడతారు కానీ నీ కొడుకులు అందరు చేపలే పడతారు. నీకు ఒకరు పట్టుకొస్తారు, కొడుకులు పట్టుకొస్తారు, బిడ్డలు ఫ్రై చేసి పెడతారు. తిను. అంతే కాదమ్మా, ఆ కొడుకులు నా బిడ్డలు చదువుకుంటారు అనాలి కానీ చేపలు పడతారు. కథ చూసి చెప్తున్నావా? ఏం కథ చూసినప్పుడు? ఏ పక్కన తీసింది అలా మమ్మీ కాళ్ళకి చేసింది. నాకు ఇస్తావా? కాలు మీద కాలు వేసుకుంటావా? అయ్యా ఓ, ఇప్పుడు